శ్రవంతి జూలూరి అనగానే ఒక పెయింటర్ గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి కూడా. కానీ జమున గారి కూతురు, జమున గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో ఒకప్పుడు సినీ రాణి అని చెప్పొచ్చు. సో తన కూతురు అనేది చాలా తక్కువ మందికే తెలుసు, నాకు తెలిసి. కానీ ఇప్పుడు మామూలుగా ఒకళ్ళు యాక్టింగ్ ఫీల్డ్లో పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళ వారసత్వంగా పిల్లల్ని మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. సో అందరూ అలా వారసత్వంగా వచ్చి వాళ్ళు కూడా ఒక స్థాయికి వెళ్ళిపోవడం, సో ఇలాంటివి. సో నాకు తెలిసి అప్పట్లో తక్కువ మందే ఉన్నారు. మరి మీరు ఎందుకు యాక్టర్ అవ్వలేదు? ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేశారండి నాకు. ఎందుకంటే యాక్చువల్గా మామూలుగా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇది న్యాచురల్ టెండెన్సీ. అందరు అనుకునేది ఓకే, ఒక సినిమా హీరో కొడుకు ఖచ్చితంగా హీరో అవుతాడు, ఒక సినిమా హీరోయిన్ కూతురు ఖచ్చితంగా హీరోయినే అవుతుంది అని. సో అదొక స్టీరియో టైప్ అయిపోయింది మనకి. అంటే ఏ ప్రొఫెషన్లో పేరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ వారసులంతా అదే వంశం ఎన్నుకుంటారు అని జనరల్ టెండెన్సీ, అది ఆలోచన. సో చిన్నప్పుడు నేను స్కూల్లో వెళ్ళినప్పుడు యాక్చువల్లీ చాలామంది టీచర్స్ అనేవాళ్ళు, నీకేంటమ్మా నువ్వు పెద్దగా హీరోయినే కదా అయ్యేది అని ఆ టెండెన్సీ ఉండేది చాలామందికి. కానీ పర్సనల్గా చిన్నప్పటి నుంచి కోర్స్ అమ్మతో అప్పుడప్పుడు సినిమా షూటింగ్కి వెళ్ళేదాన్ని. తర్వాత అమ్మ పాలిటిక్స్ జాయిన్ అయ్యాక కూడా కొన్ని క్యాంపెయినింగ్స్కి వెళ్ళాను. కానీ నాకు ఎప్పుడు కానీ ఆ లోపల నుంచి ఆ స్ట్రీక్ రాలేదు. అంటే నేను ఒక హీరోయిన్ అవ్వాలి, యాక్టింగ్ చేయాలి, అమ్మంత గొప్ప హీరోయిన్ అవ్వాలి. కోర్స్ అమ్మంత గొప్ప పేరు సంపాదించుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండింది. కానీ ఆ హీరోయిన్ అవుతాను అని ఎప్పుడు లోపల నుంచి ఆతురత రాలేదు నాకు అనమాట. సో డెఫినెట్గా ఒకసారి అమ్మ అనింది, చాలామంది అంటున్నారమ్మా జమున కూతురు అంటే, మా అన్నయ్య కూడా సినిమా ఫీల్డ్లో రాలేదు. సో అన్నయ్య ఇప్పుడు ఆథర్, హీజ్ అ ప్రొఫెసర్ అనమాట. సో చాలామంది అన్నారు అమ్మతో, మీ కూతుర్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు అని. సో అమ్మ అనింది, సరే ముచ్చటగా నేను ఒక సీరియల్ తీస్తాను, ఎందుకంటే అందరికీ జమున కూతుర్ని తెరపైన చూడాలని ఉంది. కానీ అమ్మ ఇంకో మాట కూడా అన్నారు, ఆ రోజుల్లో ఎప్పుడు అమ్మ యాక్టింగ్ చేసే రోజుల్లో అమ్మ కానివ్వండి, సావిత్రి అమ్మ కానివ్వండి, భానుమతి అమ్మ కానివ్వండి, వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు 200 సినిమాలు 300 సినిమాలు చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఏంటి, స్త్రీని ఒక హీరోయిన్ని వాళ్ళలో ఉన్న కళను గుర్తించేవాళ్ళు, వాళ్ళ నటనను చూసేవాళ్ళు, కేవలం వాళ్ళ ముఖంని చూసేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు ఎవరు దీని కింద చూసేవాళ్ళు కూడా కాదు, ఒక ఆబ్జెక్ట్గా కూడా చూసేవాళ్ళు కాదు. వాళ్ళలో ఉన్న గొప్పతనం, వాళ్ళలో ఉన్న నటన, వాళ్ళలో ఉన్న చైతన్యం, అది చూసి ఆ ఆడియన్స్ ఇన్వాల్వ్ అయిపోయి, నేనే ఆ గౌరీని, నేనే ఆ క్యారెక్టర్ని, నేనే ఆ సత్యభామని అని వాళ్ళు అనుకొని ఆ రోజుల్లో సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్క యాక్ట్రెస్ ఏడ్చినప్పుడు వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఆ రోజు సినిమాల్లో అత్తగారు వేధిస్తే, అయ్యో మా ఇష్టమైన హీరోయిన్ కన్నీరు పెట్టింది అని వాళ్ళ అంత ఇన్వాల్వ్ అయిపోయేవారు. మెయిన్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ కాదు స్త్రీ ఆ రోజుల్లో సినిమాల్లో. సో అమ్మ అన్నారు, ఇప్పుడు నువ్వు సినిమాలో యాక్ట్ చేస్తే ఒక 10 సినిమాల్లో వస్తావు, నెక్స్ట్ మర్చిపోతారు, కెరియర్ లేదు, చెట్ల వెనకాల పరిగెట్టాలి, డాన్సులు వేయాలి అంటే ఒక్క క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్ ఒక 100 సినిమాలు యాక్ట్ చేసే హీరోయిన్స్ లేరు ఇంకా. సో అలాంటప్పుడు అమ్మ అనేది నీ ఇష్టం, నీ ఇష్టం, అది ఆ రోజుల్లాగా కాదు సినిమా రంగం అంటే. నేను అన్నాను, లేదమ్మా నువ్వు అన్నట్టు నీ ముచ్చట ప్రకారం ఒక సీరియల్ చేస్తాను. అమ్మ అప్పుడు డాక్టర్ మమత అని ఒక సీరియల్ చేశారు దూరదర్శన్ రోజుల్లో. దే వాజ్ నో కేబుల్ టీవీ డ్యూరింగ్ దోస్ డేస్. సో 18 ఎపిసోడ్స్ దూరదర్శన్కి చేశారు, డాక్టర్ మమతగా యాక్ట్ చేశాను. సో దాని తర్వాత యాక్టింగ్ కెరియర్ వాజ్ ఓవర్. అంటే మామూలుగా యాక్టింగ్ ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు అప్పటి వరకు మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా వన్స్ ఎంటర్ అయిన తర్వాత సో అప్పుడు ఇంట్రెస్ట్ అనిపించలేదా, చెయ్యాలి బాగుంది అని? అంటే డెఫినెట్గా అది వేరే వాళ్ళ పాత్రలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఛాలెంజ్, బట్ యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్. నాకు అదే అనిపించింది, ఓకే నేను వేరే వాళ్ళ పాత్రలో నేను ఇన్వాల్వ్ అయిపోయి నేనెవరో వ్యక్తిగతంగా నేను నన్ను మర్చిపోయి అది వేరే వాళ్ళని కన్విన్స్ చేసి నేనే ఆ వ్యక్తి అని ఆ పాత్ర పోషించడం ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్ట్ వాట్ ఐఎమ్ డూయింగ్, నేను అనుకున్నాను ఇట్ ఈస్ అ బిగ్గర్ ఛాలెంజ్ అని. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న ఫీలింగ్స్, మనం ఏంటి,
మన మెదడులో ఏం నడుస్తుంది, మన మనసులో ఏముంది, మన చుట్టూ జరుగుతున్న ఆ, ఆ, అంశాల గురించి, మన ఫీలింగ్స్ గురించి, ఎదుటోళ్ళ ఫీలింగ్స్ గురించి డైరెక్ట్గా ఒక చిత్రంలో మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం అంటే అది ఇంకా పెద్ద ఛాలెంజ్గా అనిపించింది. సో ఓకే. సో ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. కానీ మామూలుగా అంటే మీరు యాక్టర్ అవ్వాలనుకోలేదు. సో అంటే చిన్న పిల్లల్ని ఎవరైనా మనం కదిలిచ్చామనుకోండి, సో నాకు అది అవ్వాలని ఉంది, నాకు ఇది అవ్వాలని ఉంది, చాలా చెప్పేస్తూ ఉంటారు. సో మనం కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. సో అలా మీరు చిన్నప్పటి నుంచి సో ఆల్మోస్ట్ మీకు బయటికి వెళ్ళినప్పుడు నీకేంటమ్మా హీరోయిన్ మీరే అన్నారు. సో ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో మీరు నేను ఇదే అవ్వాలి, నేను ఇలా అవ్వకూడదు అలా అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఏంటంటే ఎప్పుడు కానీ నేను పుట్టి లోపల ఇంట్లో వచ్చినప్పటి నుంచి ఇంటి నిండా కుక్క పిల్లలు ఉండేవి. సో ఒకప్పుడు అనేవాళ్ళు జమున గారి సినిమా అంటే ఫస్ట్ షాట్ ఒక కుక్క పిల్ల వస్తుంది, ఆ తర్వాత జమున గారు ఎంట్రీ ఇస్తారని. సో అదే విధంగా నేను పుట్టినప్పటి నుంచి విపరీతమైన కుక్క పిల్లల మధ్యన పెరిగాను నేను. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక వెటనరియన్ డాక్టర్ అవ్వాలని ఉండింది. సో మామూలుగా డాక్టర్లు యాక్టర్లు అవ్వడం చూసాము. సో యాక్టర్స్ నుంచి మేము డాక్టర్ని అవ్వాలి. అది కూడా వెటనరియన్ డాక్టర్. సో చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు రోడ్డు మీద ఊరుకొక పిల్లలు ఉంటే అయ్యో పాపం రోడ్డు మీద ఉంటే అన్యాయంగా చచ్చిపోతాయి, ఏదైనా కారు కింద పడిపోతాయి ఏమన్నా, కుక్క పిల్లలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేదాన్ని నేను. సో అప్పుడు అనుకున్నాను ఎందుకు వీటికి సేవ చేయాలి, నేను వాటిని రెస్క్యూ చేస్తున్నాను, మరి నేనే వెటనరీ డాక్టర్ అయ్యి వాటికి ఏదైనా మంచి ఫెసిలిటీస్. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇండియాలో యానిమల్ ట్రీట్మెంట్ చాలా తక్కువ, రెస్క్యూ ఆపరేషన్స్ చాలా తక్కువ. ఇప్పుడు డెఫినెట్గా అవేర్నెస్ వస్తుంది బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. చాలామంది వాలంటీర్స్ వస్తున్నారు, కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. సో ఒక తపన ఉండింది నాకు వెటనరీ డాక్టర్ అవ్వాలి అని. ఓకే. సో యాక్టర్ నుంచి డాక్టర్ నుంచి ఇప్పుడు పెయింటర్కి. సో ఈ ప్రాసెస్ చెప్పండి. పెయింటర్గా అవ్వాలని ఎప్పుడు అనిపించింది, అసలు పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఒక పెయింటర్ అవుతానని. కానీ ఒక విధంగా చూసుకుంటే అండి, సబ్ కాన్షియస్ లెవెల్లో నా చిన్నప్పుడు ఎప్పుడైనా మా స్కూల్లో ఏదైనా కాంపిటీషన్స్, ఆర్ట్కి సంబంధించిన కాంపిటీషన్స్ ఉంటే అక్కడ చార్ట్ మీద పేరు రాయాలి పిల్లలు. నేను అక్కడ వెళ్ళేసరికి ఇంకెవరో నా పేరు రాసేసి ఉంటారు. ఫస్ట్ స్రవంతి జులూరి అని ఉండేది. ఇదేంటబ్బా నేను కాదు కదా రాసిందంటే ఎవరొకళ్ళు నా పేరు రాసేవాళ్ళు. అంటే ఆ క్రియేటివిటీ ఎప్పుడు ఉండేది నాలో. ఏదో ఒకటి తయారు చేస్తుండేదాన్ని, పెయింటింగ్ చేస్తూనే ఉండి, ఆర్టిస్టిక్ పనులు ఎప్పుడు చేస్తూ ఉండేదాన్ని నేను. సో బహుశా అందుకోసం ఎప్పుడు నా పేరు నా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు వచ్చి రాసేసేవాళ్ళు. కానీ ఏమయ్యేదంటే అండి, ఆ టైంలో కూడా నా థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ ఉండేది, కొంచెం రాడికల్గా ఉండేది, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండేది నాది. సో ఎందుకంటే ఇప్పుడు స్కూల్ కాంపిటీషన్స్ అంటే ఒక టాపిక్ ఇచ్చేవాళ్ళు, ఆ టాపిక్ ప్రకారం కొన్ని స్టీరియోటైప్ డ్రాయింగ్స్, స్టీరియోటైప్ పెయింటింగ్స్ అందరు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేనేం చేసేదాన్ని అంటే చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించేదాన్ని. కొంచెం అబ్స్ట్రాక్షన్ ఉండేది, కొంచెం ఫిగర్ ఉండేది, చాలా డిఫరెంట్ ఉండేది. అది రెగ్యులర్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. సో ఇమీడియట్గా ఏమైపోయేది, నా పెయింటింగ్ డిస్క్వాలిఫై చేసేసేవాళ్ళు. సో ఇప్పుడు ఒక చాలా చక్కటి ముచ్చట ఏంటంటే, నా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లు కోపం చేసేవాళ్ళు, శ్రవంతి వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ డ్రాయింగ్, what will people think of our school, what will people think of you, no you can't draw like this, you should draw like this అని అనేవాళ్ళు. వాళ్ళే ఈరోజు నేను ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళు ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారంటే, వాళ్ళు అంటారు కూడా, we did not understand, Shravanti, what you were trying to do those days, but now we understand through your art to what you're trying to express. And I think as a student of my former school, I feel so proud and happy when my teachers now give me that recognition and respect. ఓకే. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. మామూలుగా చాలా మందికి కూడా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ మీనింగ్ తెలీదు. చాలా మందికి ఏంటంటే బొమ్మలు కనిపిస్తేనే అది పెయింటింగ్. సో ఏంటి ఈ గీతలు ఏంటి ఇవేంటి అనేది చాలా మంది ఆలోచిస్తారు. సో కొంతమంది ఏంటంటే అందరి ముందు ఓకే ఓకే బాగుంది, చాలా బాగుంది అన్నట్టుగా డెకరేషన్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో పెయింటింగ్ అంటే ఓన్లీ డెకరేషన్ కోసమేనా, దాంట్లో మీనింగ్ని అసలు ఎలా చూడాలి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సో ఈ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అసలు అంటే ఏంటి, సో దాని గురించి తెలియజేయండి. షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్కళ్ళకి ఏం చెప్తానంటే, ఒక ఆర్ట్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఒక డెకరేటివ్ ఆబ్జెక్ట్ కొనుక్కోవట్లేదు,
Yes, you want something which will looks nice on your wall, which will match with your whole house, which looks beautiful. You are not buying an object. మీరు కొనుక్కునేది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆర్టిస్ట్ ఆలోచన, ఒక ఆర్టిస్ట్ మనసులో నుంచి వచ్చిన, పులకరించుతూ వచ్చిన ఒక అనుభవం. సో ఒక ఎక్స్పీరియన్స్ కొనుక్కుంటున్నారు అని ఆ భావనతో వెళ్ళి ఒక ఆర్టిస్ట్ దగ్గర పెయింటింగ్ తీసుకోండి. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మధ్య ఆర్ట్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆర్ట్ ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీని ముందర ఆర్ట్ కలెక్టర్స్ చక్కగా రీసెర్చ్ చేసుకొని పలానా ఆర్టిస్ట్ ఫ్యూచర్ బాగుంది, ఒక ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ లవ్ ఫర్ ఆర్ట్, ఓ ఈ ఇమేజెస్ బాగున్నాయి, దీంతో నేను కనెక్ట్ అవ్వగలుగుతున్నాను అని కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఏమైపోతుంది, అదొక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయిపోయింది. పలానా వాళ్ళ పెయింటింగ్ నా దగ్గర ఉంది, కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు. కానీ ఆర్ట్ కొన్నప్పుడు యూ మస్ట్ బీ ఏబుల్ టు కనెక్ట్ డీప్లీ విత్ ఇట్. ఇట్ కెన్ బీ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు కమ్ టు మై స్టూడియో, వాళ్ళు వచ్చి అడుగుతారు, స్రవంతి ఇదేంటి, నీ భావనలు ఏంటి ఈ పెయింటింగ్ క్రియేట్ చేసినప్పుడు, వాళ్ళ మధ్య నా కనెక్షన్ రావాలి. ఆ కనెక్షన్ వస్తేనే మీరు అంత డబ్బు పెట్టి పెయింటింగ్ కొన్ని, మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఆ పెయింటింగ్ చూసినప్పుడు మీలో ఒకలాంటి చక్కటి భావాలు రావాలి. సో అలాంటి భావాలు వస్తేనే యు ఆర్ కనెక్టెడ్ విత్ ద పెయింటింగ్. సో అండ్ మీరు ఎన్నో